ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీమంబాం దుర్గాం చండీ నమామ్యహం. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేనం తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వేదవ్యాసుని మాట ప్రకారము పాండవులు శాలిహోత్రుని ఆశ్రమములో కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబి గర్భం ధరించింది. ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతను అపరిమితమైన బలం కలవాడు, కామరూపుడు. ఘటోత్కచుడు తండ్రులకు కుంతీదేవికి నమస్కరించాడు. అమ్మా, నేను ఇక్కడే నా తల్లితో పాటు ఉంటాను, మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు. శాలిహోత్రుని వద్ద పాండవులు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు. తర్వాత వారు ఏకచక్రపురానికి బ్రాహ్మణ వేషాలలో బయలుదేరారు. పాండవులు కుంతీదేవి జింక చర్మాలు ధరించి నారచీరలతో వేద పఠనం చేస్తూ ఏకచక్రపురం అనే అగ్రహారానికి చేరుకున్నారు. ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తమ నివాసం ఏర్పరచుకున్నారు. ప్రతిరోజు మౌనంగా అందరి ఇళ్లకు వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ భిక్షను 2 భాగాలు చేసి అందులో ఒక భాగం భీమునికి పెట్టి మిగిలినది తను, మిగిలిన 4 కొడుకులు తింటూ ఉండేవాళ్ళు. సత్ప్రవర్తనలు, సౌహృదయులు అయిన వారిని చూచి ఆ అగ్రహారంలో వాళ్ళు అందరూ చాలా ఆనందపడేవారు.
ఒకరోజు భీముడు కుంతి ఇంట్లో ఉన్నారు. మిగిలిన వారు భిక్షాటనకు వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో నుండి రోదన ధ్వనులు వినపడ్డాయి. అవి విని కుంతీదేవి భీముని పిలిచి, నాయనా భీమసేన, ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లున్నది. వీరు మనకు ఉపకారం చేసిన వారు. వాళ్ళ ఉపకారాన్ని గుర్తించడం మనకు అన్యదా శ్రేయస్కరం. కావున దానికి ప్రత్యుపకారం చేయడం ఎక్కువ పుణ్యం. కానీ వారు మనకు చేసిన దానికన్నా ఎక్కువ ప్రత్యుపకారం చేయడము ఉత్తమమైన పుణ్యం. కాబట్టి మనకు ఉపకారం చేసిన వాళ్లకు తగిన ప్రత్యుపకారం చేయడానికి ఆలోచించు అని చెప్పింది. అమ్మా, నీ ఆజ్ఞ ప్రకారము తప్పకుండా వారికి ప్రత్యుపకారం చేస్తాను. నీవు వెళ్ళి వారి శోక కారణం ఏమిటని తెలుసుకో అమ్మా అని భీముడు అన్నాడు. సరే అని కుంతి వారి వద్దకు వెళ్ళి రోధిస్తున్న ఆ ఇంటి యజమానిని వారి దుఃఖానికి కారణం అడిగింది. అమ్మ, జనన మరణాలు, సంయోగ వియోగాలు ప్రకృతి సిద్ధమైనవి. కానీ వేదోక్తంగా వివాహమాడిన భార్యను రాక్షసునికి ఎలా ఆహారంగా పంపగలను? పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిన కూతుర్ని రాక్షసునికి ఎలా ఆహారంగా పంపగలను? నాకు నా పితరులకు పిండోదకాలు ఇవ్వవలసిన కుమారుడిని రాక్షసునికి ఎలా ఆహారంగా పంపగలను? అందుకని నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. దానికి ఆయన భార్య సమ్మతించలేదు. నాదా, మిమ్మల్ని వివాహమాడినందుకు మీకు సంతాన ప్రాప్తి కలిగించాను. నా బాధ్యత తీరిపోయింది. భర్త కంటే ముందు భార్య మరణించితే పుణ్యలోకాలకు వెళ్తారు. పైగా భర్త లేని స్త్రీలకు అవమానాలు ఎక్కువ. భార్య మరణిస్తే భర్త మరొకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ భర్త మరణిస్తే భార్య వేరే వివాహం చేసుకోలేదు. కాబట్టి నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను. మీరు వేరే వివాహం చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేయండి అని చెప్పింది ఆ ఇల్లాలు. అప్పుడు కూతురు ముందుకు వచ్చి, అమ్మ, నాకు వివాహం చేసి మీకు మనుమలు కలిగే కంటే మీరు జీవించి ఉంటే మీకు ఇంకా ఎక్కువ మంది సంతానం కలుగుతారు. అందుకని నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అని బిడ్డ తన కుమారుడు ధైర్యంగా ఒక చిన్న కర్ర తీసుకొని, తండ్రి, నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతాను అని వచ్చిరాని మాటలతో ఓదార్చాడు. ఇదేమీ కుంతికి అర్థం కాలేదు. అమ్మ, రాక్షసుడు ఎవరు? మీరు వాడికి ఆహారం కావడం ఏమిటి? వివరంగా చెప్పండి అని అడిగినది. దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. అమ్మ, ఇక్కడికి ఆమడ దూరాన యమునా నది తీరాన బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ప్రతిరోజు వచ్చి గ్రామాల మీద పడి అందరినీ భక్షిస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు బ్రాహ్మణులు అందరు కలిసి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజు ఇంటికి ఒక మనిషి 2 దున్నపోతులు బండెడు ఆహారం వాడికి పంపాలి. ఈ దేశాన్ని ఏలే రాజు కూడా వాడిని ఎదిరించే శక్తి లేనందున ఆయన దీని గురించి ఆలోచించలేదు. అని కుంతితో చెప్పసాగాడు. అప్పుడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, మీరు దుఃఖించవలదు. ఈ ఆపద తొలగే ఉపాయం నాకు తెలుసు. మీకు ఒకడే కొడుకు, నాకు 5 కొడుకులు. వారిలో ఒకరిని నేను ఆహారంగా పంపుతాను అని చెప్పింది. దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మ, వద్దమ్మా, మీరు మాకు అతిథులు. మిమ్మల్ని ఆ కోరిక కోరడం మహాపాపం. పైగా బ్రాహ్మణ హత్య ఘోర పాపం అని అన్నాడు.
దానికి కుంతీదేవి నవ్వి, అయ్యా, మీరు ఏమీ ఆలోచించకండి. నా కుమారుడు అమిత బలవంతుడు. ఇదివరకు కొంతమంది రాక్షసులను చంపాడు. ఆ బకుడిని చంపి వస్తాడు అని చెప్పింది. వెంటనే భీముని పిలిచి జరిగినదంతా వివరంగా చెప్పి భీముడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇంతలో ధర్మజుడు మిగిలిన తమ్ములు వచ్చారు. జరిగినదంతా తెలుసుకున్నాడు. ధర్మరాజు సంతోషంగా ఉన్న భీముని చూశాడు. తల్లిని పిలిచి, అమ్మా, భీముడు ఎవరితోనో యుద్ధానికి పోతున్నట్టున్నాడు. తనంతట తానే వెళుతున్నాడా లేక మీరు వెళ్ళమన్నారా అని అడిగాడు. జరిగిన విషయం ధర్మరాజుకు చెప్పినది. అమ్మా, ఇదేమిటమ్మా, పరాయి వాళ్ళ కోసం కన్న కొడుకును బలి ఇస్తావా అమ్మా? అమ్మా, నీకు మతి భ్రమించినట్టుంది. భీమసేనుని విడిచిపెట్టదగినవాడా చెప్పు అని అన్నాడు. దానికి కుంతీదేవి, నాయన ధర్మరాజా, భీముని బలము తెలియక నేను ఈ పని చేయడం లేదు. ఈ భీమసేనుని శక్తి నీకు తెలియదు. వీడు పుట్టిన 10వ రోజున వీడు నా చేయి జారి ఒక కొండరాయి మీద పడ్డాడు. ఆ పెద్ద బండరాయి పొడి పొడి అయింది. వీడు వజ్రకాయుడు. ఆ రాక్షసుని చంపి ఈ అగ్రహారానికి శాశ్వతంగా రాక్షస బాధ తీర్చగలడు. క్షత్రియ ధర్మాన్ని ఇదివరకు వేదవ్యాసుడు చెప్పగా విన్నాను. అది నీకు చెబుతున్నాను, విను. ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలను తొలగించడానికి పుట్టినవాడు. మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలు పొందుతారు. సాటి క్షత్రియుడిని రక్షిస్తే కీర్తిని పొందుతారు. వైశ్యులను శూద్రులను రక్షిస్తే ప్రజల అనురాగాన్ని పొందుతారు. ఇది క్షత్రియ ధర్మం. మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం లభించినది అని ధర్మరాజుతో చెప్పినది కుంతీదేవి. వెంటనే ఆ ఊరి వారందరూ రకరకాలైన పిండి వంటలు, ఆహార పదార్థాలు తయారు చేశారు. ముందుగా భీముడికి తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టారు. ఒక బండి నిండా ఆహార పదార్థాలు నింపారు. భీముడు ఆ బండి తోలుకుంటూ బకాసురుడు ఉండే చోటుకు వెళ్ళాడు. యమునా నది తీరాన ఆ బండి నిలిపాడు. బకాసురుని పిలిచాడు. వాడు ఎంతకు రాలేదు. వాడు వచ్చేదాకా ఊరికే ఉండటం ఎందుకని ఆ బండిలో ఆహార పదార్థాలన్నీ గుటకాయ స్వాహ అని తినేశాడు. బకాసురుడికి ఏమి తోచడం లేదు. ప్రతిరోజు భయంగా తన వద్దకు వచ్చే నరుడు ఈరోజు ఎక్కడో ఉండి పిలుస్తున్నాడు ఏమిటి అని అనుకున్నాడు. ఎంతకు నరుడు రాకపోతే ఆకలి బాధకు తట్టుకోలేక బండిని వెతుకుంటూ వెళ్ళాడు. బండి మీద కూర్చొని ఆహారాన్ని తింటున్న భీముని చూశాడు. తన కోసం తెచ్చిన ఆహారాన్ని నరుడు తినడం చూసి సహించలేకపోయాడు. భీముడిని పిడికిలతో ఒక్క పోటు పొడిచాడు. భీముడికి చీమ కుట్టినట్టయినా కాలేదు. బకుడు పక్కనే ఉన్న ఒక చెట్టును పెరికి భీముని మీదకు విసిరాడు. భీముడికి కోపం వచ్చింది. బకాసురుడి మీద కళ్యబడ్డాడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. భీముడు బకాసురుడితో మల్ల యుద్ధం చేసి చంపేశాడు. బకాసురుడు పెట్టిన కేకలకు అతని బంధువులు అందరూ అక్కడకు వచ్చారు. చూడండి, ఈ బకాసురుడు చచ్చాడు. మీరు కూడా ఏకచక్రపుర వాసులకు ఏమన్నా ఆపద తలపెడితే వీడిలాగే చస్తారు అని చెప్పాడు. చేసేది లేక భీమునికి భయపడి వారందరూ దానికి ఒప్పుకున్నారు. భీముడు బకాసురుని కళేబరాన్ని ఈడ్చుకొని వచ్చి ఏకచక్రపురం పులిమేరలో పడవేశాడు. అది చూచి ఏకచక్రపుర వాసులందరూ సంతోషించి భీముని పరాక్రమాన్ని ఎంతగానో కొనియాడారు. ఇంటికి వెళ్ళి తల్లి కుంతికి, అన్నయ్య ధర్మజునకు, తమ్ములకు జరిగినదంతా చెప్పాడు. ఆ ఊరి వారందరూ వీడు సామాన్య బ్రాహ్మణుడు కాదు, మంత్రసిద్ధి కలవాడు అంటూ భీముని చూడడానికి అతను ఉన్న ఇంటికి చాలా మంది వచ్చారు. మహాభారతము ఆది పర్వము షష్ఠాశ్వాసము సమాప్తము.